బహిరంగ సభలు పెట్టి ఎంత గొంతు చించుకున్నా ఆ కాసేపే. అదే ఓ వీడియో అయితే, అది కామెడీ కలగలిసిన కల్పితమైతే ఆ కిక్కే వేరప్ప అంటోంది తమిళ రాజకీయం. తమ రాజకీయ మేధస్సుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని భ్రష్టు పట్టిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రత్యర్థుల పరువు తీయడమే లక్ష్యంగా ఏఐ వీడియోలతోటి రచ్చ చేసేస్తున్నాయి. ఎంజీఆర్, జయలలిత ఇద్దరు భౌతికంగా లేరు, కానీ ఏఐ రాజకీయాల్లో వారు సజీవం. పార్టీ లేబుల్ లాగేసినట్లు, గేదె మీద స్వారీ చేస్తున్నట్లు రాజకీయ ప్రత్యర్థిపై ప్రచారం. బీజేపీ పెద్దల దగ్గర సాగిలబడినట్లు, వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారినట్లు మరో కృత్రిమ వీడియో. ఒకట రెండా, ఇలాంటివి బోలెడన్ని. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎటు చూసినా ఈ ప్యారడీ వీడియోలే. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పొచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళ వైఫల్యాల్ని కళ్ళ కట్టొచ్చు. కానీ తమిళనాట అసలు కంటే కొసరెక్కువైంది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి అధికార విపక్ష పార్టీలు ప్యారడీ వీడియోలతో పరస్పరం బురద జల్లుకుంటున్నాయి. తమిళనాడులో అధికార డిఎంకే పార్టీకి ప్రతిపక్ష అన్నా డిఎంకే మధ్య డిజిటల్ వార్ తారా స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి స్టాలిన్, ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని టార్గెట్ గా చేసుకుని ఓ రేంజ్ లో జరుగుతోంది ఇక్కడ ఏఐ వీడియోల వార్. డిఎంకే ప్రభుత్వ వైఫల్యాల్ని వివరిస్తూ సీఎం స్టాలిన్, ఉదయనిధి, కమల్ హాసన్ సహా పలువురు డిఎంకే కూటమి నేతల్ని టార్గెట్ చేస్తూ అన్నా డిఎంకే ఓ వీడియో విడుదల చేసింది. ఉరిటే కడై హల్వా అంటూ నోటి నిండా కుక్కారనే అర్థం వచ్చేలా డిఎంకే పార్టీకి చెందిన 3 తరాల్ని ఏఐ వీడియోతో హేళన చేయడంతో మొదలైంది వివాదం. నా డిఎంకే వీడియోకు కౌంటర్ గా పదిల్ తోల్వి పళనిస్వామి అని సంబోధిస్తూ డిఎంకే ఏఐ వీడియో విడుదల చేసింది. దీనర్థం 10 సార్లు ఓడిపోయిన వ్యక్తి అని. జయలలిత మరణం తర్వాత పళని 10 సార్లు ఓడిపోయారని, 2026 ఓటమి ఆయనకు 11వసారి అవుతుందనే సెటైర్ తో ఆ వీడియోని వైరల్ చేస్తోంది అధికార పక్షం. నా డిఎంకే నేతల్ని మోసగిస్తూ బీజేపీని అందలం ఎక్కించాలని ఆరాటపడే ఆ పార్టీ కార్యకర్తల పళనిస్వామి తయారయ్యారని, తమిళనాడు ప్రజల్ని విపక్ష నేత మోసగిస్తున్నారని ఆ వీడియోతో డిఎంకే ప్రచారం చేస్తోంది. దశాబ్దాల పాటు తమ నాయకత్వంలో ఉన్న పార్టీ పళనిస్వామి లాంటి నేతల చేతుల్లోకి పోయిందని, ఎంజీఆర్, జయలలితల ఆత్మలు ఘోషిస్తున్నాయని డిఎంకే మద్దతుదారులు కృత్రిమ మేధలో మరో వీడియో క్రియేట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2 పార్టీలు తమ ప్రచారాల కోసం డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాయి. నైతికమా అనైతికమా అన్న ఆలోచన వదిలేసి బట్టగాల్చి మొహానేయడమే పనిగా పెట్టుకున్నాయి.